మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లడు. ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్ష ఎన్నికలు 2025 సంవత్సరం ఇవాల్టి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. మనమందరం చూశాము, రానే వచ్చాయి ఓట్ల ఫలితాలు కూడా. ఇవాల్టి రోజున ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్ష ఎన్నికలు 2025లో గెలుపొందినటువంటి శ్రీ కొండపల్లి చిన్న సుబ్బారావు గారికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదములు తెలుపుకుంటూ 3 సవాల్ కి జవాబ్. పైలా సవాల్ మే అన్న చెప్పండి, ఏ విధంగా అనిపించింది మీకు ఇవాళ యొక్క గెలుపు? ఎన్ని ఓట్ల మెజార్టీతో మీరు గెలిచారు? ఈ రోజు 84 ఓట్లతో మెజార్టీతో గెలిచాను. ఈ గెలుపుకు సహకరించిన మా ప్రసాద్ గారికి, మన ప్రజలకు, ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు. ఈ పొద్దు అన్యాయం ఓడిపోయింది, న్యాయం గెలిచింది. అంటే అన్న ఆర్యవైశ్య వర్తక సంఘంలో మీ మీద అభిమానంతో ఆర్యవైశ్యులు ఓట్లు వేశారు. కొంతమంది ఎంతో మంది వెనుకబడినటువంటి ఆర్యవైశ్యులు ఉన్నారు. వారికి మీరు గెలుపు ద్వారా వారికి ఏమైనా మీరు ఒక చేయూతను అందించి వారిని పైకి తేగలరా? ఆల్రెడీ 95 నుంచి నేను ఆ పని చేసే బీదవారికి. ఇప్పుడు కూడా మా బీదవారి మిడిల్ పీపుల్ నాకు ఓట్ల సహకారాలు తక్కువైనా బీదవారు సహకారం అన్న చివరిగా ఒక ప్రశ్న, మీరు గెలుపొందిన తర్వాత మరి ఒక 30 రోజుల తర్వాత దసరా పండుగ రాబోతుంది. మీ యొక్క గెలుపుతో దేవునికి ఏ విధంగా మీరు చేయగలరు? కడప జిల్లాలో నేను చేసినప్పుడు బద్వేలు వచ్చేసి పొద్దుటూరు తర్వాత బద్వేలు అనిపించా. ఇసూరు కూడా పొద్దుటూరుని బీట్ చేస్తా. మా స్నేహితులు అందరు మనతో ఇవాల్టి రోజున రైస్ మిల్ ప్రసాద్ గారు, కన్నమరలపూటి ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ యొక్క గెలుపుపై ఆయన ఏం చెప్పబోతున్నారు. ఆయన మాటల్లో విందాం. అన్న చెప్పండి. ఆర్యవైశ్య సోదరులందరికీ నమస్కారంలో. ఈ రోజు జరిగిన మన ఆర్యవైశ్య ఎన్నికల్లో కొండపల్లి చిన్న సుబ్బారావు గారు 84 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినారు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విజయం వెనుక ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరుడు ఉన్నారు. ఒకరిది పెచ్చు ఒకరి తక్కువ అనేది ఏం లేదు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనకు వచ్చిన ఓట్లు వచ్చినాయంటే ఎన్ని ఓట్లు వచ్చినాయో అంతమంది కృషి ఉండబట్టే ఈరోజు కొండపల్లి చిన్న సుబ్బారావు అనే వ్యక్తి గెలిచినాడు. కాబట్టి ఒకరు గెలిచినారు ఒకరు గెలిపించినారు అనే వద్దు. తర్వాత రేపు నుంచి అందరం కూడా మన ఆర్యవైశ్యులందరం కూడా ఒకరికొకరు ఎప్పటిలాగానే బంధువుల్లాగా, సోదరులాగా, స్నేహితుల్లాగా కలిసిమెలిసిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను.